अरे दा चलो चादस्ता पास गोला నన్ను సంపుతుందిరా నాయన क्या हो गया चलो कोकोनट लेना है వాము ఈ ఎండలో కొబ్బరికాయ తెచ్చుకోవాలంటే పోతుంది కొబ్బరికాయ కావాలి చలో జల్దీ తొందరగా చలో షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం రీత షాప్ చాలా దూరం ఉంది నో రీత ప్లీజ్ ఏం కాదు నేను సైకిల్ మీద స్కూటీ ఉంది నో तो मैं नहीं जाता साइकिल में उधर इधर मल्लमा इनफ्ले वो अंदर में ही एक बड़ा पेद्दा कोबरकाय चट्टू थी चलो कोबरकाय चट्टू से कोबरकाय लेके आए ओ भाई मारो मुझे मारो। ये देखो ये वाला कोकोनट ट्री का बात कर रही थी मैं। ओके ऊपर में फ्रूट से देखो हमको वो येलो कोकोनट चाहिए तो मेरा वो बन जाता। ఓకే ఈమె దోసుకునే 30 రూపాయల కొబ్బరికాయ కోసం ఈ పొలాల గట్ల తీసుకొచ్చింది నన్ను ఏమైనా పావులు ఉండగల అని నాకేం మస్తు భయం అవుతుంది ఈమె కొబ్బరికాయ పాడువాడ ఎందుకన్నా ఆయన ఈ కర్మ పాడుగాను उसको तो कोबरकाय यही वाला चाहिए प्लीज कैसे भी निकालो ఎందుకు తల్లి నువ్వు నా మీద అంతగానం పగబట్టినావు दुपट्टा ఉంది ఉంది ऐसे चढ़ के निकालो ఏంది అది నేను ఎక్కాలా ఇప్పుడు नहीं निकालना पड़ता నన్ను కొంతకాలం బతకనియాలని లేదా నీకు नहीं कम कम प्लीज प्लीज చంపుతుందిరా దేవుడు दुपट्टा फंसा వామ్మో కైసా 30 రూపాయల కొబ్బరికాయ కోసం నన్ను ఎట్లా చంపుతుంది చూడండి क्या करना चलो ऊपर तुमको आता है तुम विलेज में लो तुम प्रैक्टिस है तुमको నేను ఊర్లో ప్రాక్టీస్ దేవుడా कोबरकाय चाहिए నీ కొబ్బరికాయ కావాలి मेरे को कावाली వామ్మో ఈ కొబ్బరికాయ కోసం నన్ను ఎక్కమంటుంది चढ़ो కొబ్బరికాయ నీకు తల్లి రాయి తీసుకో పెద్ద రాయి తీసుకో ఇప్పుడు ఈ కొబ్బరికాయ ఈ రాయితోట రాయి देखो ఈ రాయితోటి కొట్టాలా నా తల బాగుతుందేమో రీత దేవుడా నన్ను బతికించు దేవుడా ఇగో మొత్తానికైతే పండుగ రావన్ రా నయ్యాయా ఏ ఆయా ఓకే आया 2 ఎలా తీసాను वाह 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 चलो आप इससे कुकिंग करते చలో अरे भावना నువ్వే కౌను వామ్మో ఇంత ఎండలో నన్ను ఎట్లా చేస్తుందో చూసిరా ఫ్రెండ్స్ सो क्या हुआ इतना भी नहीं कर सकते ये चिन्ना को उसका वर्क भी नहीं कर सकता मेरे लिए బాగుంది మీ పని అరే భలే చెప్తుంది अभी ऊपर भी नहीं चढ़ा అంటే నీ కోసం చెట్టు ఎక్కమంటావా భలే చెప్తున్నావు अभी अंदर चलो तुमको एक सरप्राइज मैं बोलेंगे तुम उधर मेरे को काम बोले ना ఏం సర్ప్రైజ్ నేను చెప్పా सरप्राइज అంటే मैं नहीं बोलते मत क्यों बोल रहा है अंदर घर के जाने के बाद मैं बोलते నన్ను మొత్తానికి చెట్టు లెక్కగలవా ఉదర పాట నీ వల్ల నాకు పాట కూడా రావట్లేదు రీత One eternity later. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నాయి పాప నీలో నేను మీకు సర్ప్రైజ్ అని చెప్పినా కదా ఇప్పుడు ఈమెతో ఒక టాస్క్ చేపిస్తా చూడండి అబ్బా అమ్మా బలకున్నావులే ఇప్పుడు నువ్వు దీన్ని హ్యాండ్ సెట్ బ్రేకర్ లో హ్యాండ్ బ్రేక్ हो जाता कुछ కొబ్బరి చెట్టు నన్ను ఎక్కించినావుగా మరి అప్పుడు సరే కరో नहीं हुआ तो तुम्हारे सर पे मारो मैं 1 2 3 పొట్టిదే గాని గట్టిదానివే నువ్వే 2 ఇంచ్ ఓన్లీ లంబా है मुझसे अब तू गया बेटा अब तू गया देख పొట్టిదే గాని గట్టిదే ఫ్రెండ్స్ చలో చలో इसको कट करो చలో बोलो ఇలాగా కటింగ్ చేయాలి ఓకే చిన్న చిన్న పీసెస్ చిన్న కట్ చిన్న करना పీస్ कट करना अभी आप क्या रेसिपी बना रुको जरा सबर करो मैं बताती हमारा स्पेशल है उड़ीसा का स्पेशल डिश है जो कि साइड डिश लगा मतलब करी के साइड में लाइक वो ये पापड़ ना तो उस टाइप का कुछ टेस्ट आता यू टेल कैसा नाम क्या है ये है कोकोनट का फ्राई हम लोग तो ऐसा बोलते हैं कि नौड़िया भजा उड़िया में व्हील से
నేను చెప్తా నోడియా భజా కోకోనట్ అంటే నోడియా ఓకే అండ్ భజా మీన్స్ ఫ్రై ओके नोडिया भुजा नोडिया भजा भोजा हाँ। ओके ठीक अभी नोडिया भजा बना रहे चलो ओके उसको क्या क्या होना अभी बताते अभी फर्स्ट इसको हम ग्राइंड कर लेते ओके గ్రైండ్ చేసుకోవాలి ओके ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకోవాలి ఓకే తర్వాత ఆల్ మసాలా మిక్స్ करते అండ్ చెప్తా నీకు ओके ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ओके ओके చేసుకో ग्राइंड करते हाँ कच्चा पच्चा से ग्राइंड करना और पूरा पेस्ट नहीं के పేస్ట్ जैसा नहीं करते పేస్ట్ కాదు हाँ। కచ్చా పచ్చాలో గ్రైండ్ చేయండి और कच्चा पच्चा का ग्राइंड చేసుకోవాలి हाँ। చిన్న చిన్న पीसेस कट करने के बाद हम लोग कच्चा पच्चा से ग्राइंड करना ग्राइंड करते ओके ठीक है देखते हैं होता है कि नहीं तो నువ్వు ఎక్కడ వరకు కచ్చా పచ్చా గ్రైంड करते ओके बड़ा गिन्ना लेना పెద్ద गिन्ना और थोड़ा नहीं इसको करते हैं इसे थोड़ा थोड़ा रुक जाता है ना इसमें से हटा देते हैं ఓకే ఇట్లా కచ్చా పచ్చాగా हाँ, గ్రైండ్ కచ్చా करना పచ్చాలో గ్రైండ్ చేసుకోవాలి ఓకే కరెక్ట్ చేసుకోవాలి చేసుకోవాలి కరెక్ట్ కొంచెం కొంచెం పెద్ద పీसेस है उसको चाहे तो अकड़ा ही रहने दो नो प्रॉब्लम अदरवाइज थोड़ा जो పెద్ద पीसेस है उसको भी कच्चा पच्चा कर लो निकाल के ओके ఓకే పెద్ద పీసెస్ ఉంటే మళ్ళీ తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే అలానే వదిలేసుకోవచ్చు ఓకే ఇట్లా కచ్చా పచ్చగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే తర్వాత इसमें ఉప్పు చాలా ఉప్పు కాదు కొంచెం ఉప్పు చూడండి ఎగతాళి చేస్తుంది కొంచెం పసుపు 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 కాదు పసుపు పసుపు ఇది చిల్లీ పౌడర్ కారం చాలా కారం వద్దా కోరియండర్ పౌడర్ इंटरेस्टेड धनियाला పొడి धनियालू పొడి ओके కొంచెం ड्राई जिंजर जो है हमारे पास जिंजर है ना अल्लम पीसेस ओके इंटरेस्टेड है तो डालो अगर मुंह में आता तो नको ओके ग्राइंड करके डाल सकते हैं हाँ कोकोनट और उसमें ग्राइंड कर सकते ग्रीन चिलीज పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు చాలా కాదు కొంచెం చేసావి ఓకే అండ్ దిస్ కరివేపాకు ఓకే కొంచెం కరివేపాకు కొంచెం मिंट लीव्स भी डाल सकते अवेलेबल है तो కొంచెం పుదీనా ఆకు ఆల్సో डाल सकते एंड కొంచెం धनिया आकू कोथमीर ओके जो है सब डालते हैं हमारे घर में डालो నన్ను కూడా ये टेस्ट अच्छा था బాగా టేస్ట్ వచ్చింది చూద్దాం తిన్న తర్వాత చూద్దాం इसमें हम डालेंगे पोड़ी क्या పొడి बेसन पोड़ी శనగలు పిండి శనగపిండి శనగపిండి శనగాలు పిండి కాదు ओके ओके और इसमें कावाला अंटे राइस फ्लावर भी डाल सकते बट हम नहीं डालते जनरली बट राइस फ्लावर भी डाल सकते ओके एन डाला चप्पू मैं तेलुगु में बोला हिंदी में चप्पू हिंदी में कोकोनट ग्राइंड करना ग्राइंड करने के बाद हल्दी नमक और रेड चिल्ली पाउडर एंड ग्रीन चिल्लीज एंड जिंजर डाले उसमें और मिंट पुदीना लीव्स और कोथिमीरा लीव्स और बेसन डाला अभी నీళ్ళు తీసుకో కొంచెం కొంచెం కోకోనట్ లో भी नील ఉంది ओके ओके कोकोनट में पानी रहता है इसीलिए ज्यादा पानी ना को थोड़ा थोड़ा पानी डाल के हम मिक्सिंग करना मिक्सिंग करते ओके अच्छे से మంచిగా మిక్సింగ్ చేయాలి కలుపుకోవాలి కలుపుకోవాలి అంటే దిస్నా नो वो भी मिक्सिंग को लेकर కలుపుకోవాలి ఓకే కలుపు కరో अच्छे से కలుపుకోవాలి కరో కలుపుకోవాలి చేయాలి ఓకే మిగిలిపోయిన కొబ్బరికాయలు ప్రసాదానికి పెడతాం కదా ఆ కొబ్బరికాయలు కొట్టినవి ఉంటాయి కదా ఆ కోకోనట్స్ తోటి ఇవి తయారు చేసుకుంటాం ఓకే డన్ तो तुम घर पे फ्रेश कोकोनट है ना तो उल्लिपाया वेल्लुल्लिपाया और सब डाल सकते तुम्हारा पोड़ी है ना वेल्लुल्लिपाय काరం हाँ वो दिन टेस्ट कराया था ना एक पोड़ी वेल्लुल्लिपाय काరం हाँ वो पोड़ी डाल के भी बना सकते हैं ओके तो इलाका से राउंड राउंड बॉल्स होना ओके मींस हमारा बैट ये रेडी है ओके राउंड बॉल्स లాగా బ్రేక్ అవ్వకుండా వస్తే ఆ టెక్స్చర్ కరెక్ట్ గా ఉంటుంది కరెక్ట్ టెక్స్చర్ ఉంది ఓకే అవి నౌ కిచెన్ में ये गैस स्टोव के దగ్గరగా గ్యాస్ స్టవ్ కి దగ్గరికి రండి గ్యాస్ స్టవ్ దగ్గరికి రండి ఓకే అండి ఫ్రెండ్స్ ప్యాన్ వేసుకోవాలి उसमें కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ స్టవ్ ముట్టించినావా లేదా స్టవ్ ఉంది ఓకే ఓకే డన్ ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఆయిల్ హీట్ తర్వాత వేడి అయిన తర్వాత ఆయిల్ నూనె వేడి అయిన తర్వాత ఈ हमारा जो कोकोनट बॉल्स है ना कोकोनट प्रिपेयर చేసుకున్నా ఓకే వడలాగా ఒత్తుకోవాలా వడలాగా उसको ऐसा हीट हो जाने తర్వాత ఓకే ఆయిల్ इसमें भी ఉంది कोपर में भी नूने ఉంది సో కొంచెం ఆయిల్ में भी अच्छा क्रिस्पी आता ओके और చాలా क्रिस्पीनेस चाहिए तो उसमें राइस फ्लावर ओके ओके पिंडी बियम पिंडी वेసుకోవాలి 1 स्पून या दैट कॉर्न फ्लोर ये सब भी डाल सकते हैं बट डेली यूज जो करते हैं वो आपको क्रिस्पी के लिए कॉर्न फ्लोर और राइस फ्लोर डाल सकते हैं ओके बट ऐसा बेस ये శనగ పిండి आल्सो क्रिस्पी होता है ना नो प्रॉब्लम ओके ओके చూడు అవును బాగున్నాయి
స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఎందుకు స్మెల్ బాగా మంచిగా ఉంది? అల్లం చాలా ఆకుకూర डालना इसमें. అల్లం, పుదీనా, కొత్తిమీర सब डाल दो. అన్నీ వేసేసుకోండి. సరే ఓకే, ఇట్లా కట్టే. ఓకే. ఇవి కొబ్బరి వడల్లాగా కొబ్బరి వడలు. అయితే నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నీ నొడియా బొజ్జాని కొబ్బరి వడలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. కొబ్బరి వడలు ऐसे ही प्रिपेयर చేస్తా. मीन्स वो हाथ में ऐसा करते हैं, उसको वड़ा बोलते हैं. ओके, जो हाथ में करते हैं उसको वड़ा చెప్తా. मीन्स ऐसा राउंड वो उस शेप के. జాగ్రత్త ఫ్రెండ్స్, చాలా ऐसा जोर से किए तो ब्रेक भी हो जाता. ఓకే, మెల్లగా తిప్పుకోవాలి, స్లోగా తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చింది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది నా. సో ఆల్మోస్ట్ కుకింగ్ డన్ है. ओके, तो और 2-3 मिनट्स कुक होने తర్వాత बानिका गीत गाओ. कौन सा गीत? तुम्हारा मर्जी, तुम बताओ. कुछ भी. తెలుగు గీత భజన్ వస్తుంది. భజన్ చేస్తావా? నాకు ఓన్లీ భజన్ వస్తుంది. హరే రామ హరే రామ 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 హరే, ఇది ఉంది. A few moments later. ట్రై చేయండి. చూడడానికి కలర్ఫుల్ గా, చాలా కలర్ఫుల్ గా బాగుంది చూడడానికి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. తిన్ను ఫస్ట్. వేడివేడిగా ఉందా? ఆగురిత ఎండాకాలం అసలే. मेरे को तो टेस्टी लगता है, मेरा फेवरेट है. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ఆ అల్లము తింటుంటే జింజర్ ఫ్లేవర్ ఆరా, చాలా బాగుంది. ఇది రెసిపీస్ నేను వంట చేస్తా, సబ్ ఒడిశాగా చేస్తా. స్పెషల్ ఒడియా డిషెస్. ఓకే, నీ రెసిపీస్ అన్ని ఒడియా డిషెస్. కానీ నిజంగా చాలా బాగుంది, సూపర్ ఉంది. సూపర్. ఒకసారి టమాటో సాస్ వేసి చూద్దాం ఇంకెలా ఉంటుంది. కొంచెం స్పైసీ ఉంది కదా, ఆ టమాటో సాస్ వేసుకుంటే ట్రై చేయండి. నాకు తెలిసి ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినొచ్చేమో. యూ క్యాన్ ఈట్ ఈవినింగ్ స్నాక్స్ అలాగా ఆల్సో ట్రై చేస్తా. చెప్పండి. బా, సాస్ के साथ और टेस्टी, సూపర్ టేస్టీ है. నేను కూడా టేస్ట్ చేస్తాను నిజంగా రియల్ గా. ట్రై సాస్ తో చాలా బాగుంది, సూపర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తాం కదా, ఈసారి కొంచెం నీతోటి వెరైటీగా చేపిస్తా. ఏం వెరైటీ? చలో మీ అందరికి ఏ డిష్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే నువ్వు ఆగమ్మా. ఇగో వెరైటీగా చెప్పాలా. ఇప్పుడు వెరైటీ డిష్ చేద్దాం కదా, మాకు తెలియదు. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా వెరైటీగా చెప్పిద్దాం. ఏం వెరైటీ? లైక్ కరో, సబ్స్క్రైబ్ కరో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.